ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. యువరాజు వాళ్ళు ఎప్పటికీ నన్ను యాక్సెప్ట్ చేయరేమోనని భయంగా ఉంది నాన్న. నిజంగా నేను ఆస్తి కోసం అంతస్తుల కోసం రాలేదు నాన్న. నేను ఈ కుటుంబం కోసం వచ్చా. నాకు తెలుసు కేదార్. కేదార్ తప్పుగా ఆలోచించాడు, తప్పు చేశాడంటే నమ్ముతాను. కానీ సుహాసిని కొడుకు తప్పు చేశాడు, తప్పుగా ఆలోచించాడంటే నేను నమ్మలేను. థ్యాంక్స్ నాన్న. ఇంత ప్రేమని ఎవరైనా ఎలా కాదనుకోగలరు? అలా నిజంగా కాదనుకుంటే నిజంగా వాళ్ళు పిచ్చోళ్ళే. చూసారా అత్తయ్య, మావయ్య వాళ్ళ ముందు మనల్ని పిచ్చి వాళ్ళు అంటున్నారు. చూస్తా ఉంటానమ్మీ. ఆ ప్రేమ మాటల వరకైతే సరే, ఒకవేళ చేతల దాకా పోతే నేనేందో చూపిస్తాను కదా. తీసుకోమ్మా. మావయ్య గారు, ఏంటమ్మా అలా చూస్తున్నావు? నీకోసమే తీసుకున్నాను. తీసుకో. అమ్మీ, చూసినవా? మీ మావ ఇవాళ నా చేతిలో అయిపోయి ఉండాడమ్మీ. అత్తయ్య, వాళ్ళ ముందు వద్దత్తయ్య, మనం చురుకనైపోతాం. నాకివన్నీ వద్దు మావయ్య గారు. వద్దనకమ్మా. ఈ ఇంటి కోడలిగా అడుగు పెట్టిన దగ్గర నుంచి నీకు నేను ఏమీ ఇవ్వలేకపోయాను. ఇదిస్తే నా మనసు కొంచెం ఆనందంగా ఉంటుంది. మీకు మా మీద ప్రేముందని తెలిసింది నాన్న. మాకదే చాలు. ఈ బంగారం అంతా వద్దు. ప్రేమ కావాలి అంటారు, చూపిస్తుంటే వద్దంటారేంటి? కుటుంబం కోసమే కదా వచ్చా. మరి కుటుంబంలో పెద్ద ప్రేమతో నగలిస్తుంటే తీసుకోవడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు? ఏమ్మా జగదాత్రి, నేను నగలిస్తే నువ్వు తీసుకోకూడదా? అయ్యో, అలా ఏం లేదు మావయ్య గారు. అంటే ఇంత విలువైన నగలు ఇప్పుడు మాకెందుకు? అంటే అంత విలువైన నగలు ప్రేమతో మీరు నా కూతురుకివ్వచ్చు, కానీ మేమివ్వకూడదా? తీసుకో జగదాత్రి. చూసారా బాబాయ్, పైకి మాత్రమే అలా గంభీరంగా ఉంటుంది, కానీ కేదార్ పర్మిషన్ లేకుండా నగలు కూడా తీసుకోవడం లేదు. అలా ఏం లేదు దినా. ఊరికే అన్నానులే. ఇది మీ హక్కు. మీ హక్కు నుంచి మీరు ఎప్పుడూ ఆలోచించాల్సిన అవసరం లేదు. సరే అమ్మా, ఈ నగలు ఇవ్వడానికే వచ్చాను. మావయ్య గారు, మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? అడుగమ్మా. అది మీరిప్పుడు ఈ నగలు ఈ ఇంటి కోడలు అనుకుని తీసుకొచ్చారా, లేదా నిషి అక్కగా తీసుకొచ్చారా? నీకు కావలసిన సమాధానం నేను ఇవ్వలేనమ్మా. కానీ నా మనసులో ఉన్న సమాధానం మీకు తెలుసు. నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఏంటి మావయ్య,
మేము పిచ్చి వాళ్ళమా? హక్కు అధికారమని చాలా పెద్ద పదాలే వాడుతున్నారు. అయినా ఏంది బా, నగలు ఆ అమ్మికిచ్చుండావు? మనకి కూడా ఒక కోడలుందని గుర్తుందా నీకో? మీరు ఇలా వాళ్ళకి ఆలోచిస్తున్నారు కాబట్టి వాళ్ళు నెత్తినెక్కి కూర్చొని ఇంటి పరువు తీయాలని చూస్తున్నారు. ఏంటమ్మా, వాళ్ళు ఈ ఇంటి పరువు తీయాలని చూస్తున్నారా? కౌశికిని, నన్ను, నిన్ను జైలు నుంచి కాపాడాలని చూసి పరువు తీశారా? మీరు చేసిన ప్రతి పని ముందుండి మిమ్మల్ని కాపాడుతున్నారు చూడు, దానికి మనింటి పరువు పోతుందా? ఏంది బా, ఆడికి మేమేదో తప్పులు చేస్తున్నట్టు అట్టా మాట్లాడుతూ ఉండావు? చాలు చాలు, మీరు చేసిన తప్పుల లిస్టు గురించి మాట్లాడుకుంటూ పోతే తెల్లారుతుంది. నాకంత ఓపిక లేదు. సరే మావయ్య, అది వదిలేయండి. నన్ను కాదని ఆ జగదాత్రికి ఎందుకు నగలిచ్చారో చెప్పండి. కృతజ్ఞతతో ఇచ్చానమ్మా. ఈ ఇంటిని, ఇంట్లో వాళ్ళని ఇన్ని రోజులు నిస్వార్థంగా కాపాడినందుకు కృతజ్ఞత భావంతో ఇచ్చాను. రోజు రోజుకి వాళ్ళకి రుణపడిపోతూ ఉన్నా. కానీ కళ్ల ముందు వాళ్ళు పడుతున్న కష్టానికి ఏమీ చేయలేక నిస్సహాయుడిగా ఉండిపోతున్నాను కదా. ఆ బాధ నుంచి కొంచెమైనా విముక్తి కలుగుతుందేమోనని ఆ నగలిచ్చాను. చాలా? ఇంకా ఏమైనా చెప్పాలా? పోనీలే అమ్మి, కనీసం వాళ్ళ మీద ప్రేమతో ఇచ్చినా వాడు నా కొడుకు, అది నా కోడలు అని చెప్పలేదు. మీరు అంత ఆనందపడిపోకండి అత్తయ్య. ఆ మాట కూడా చాలా దగ్గరలోనే అంటారు. అప్పటిలోపు మనమే ఏదో ఒకటి చేసి వాళ్ళ మధ్య ఉన్న దూరాన్ని పెంచాలి. అయ్యో, నా బిందె ఎవరినో కొట్టుకున్నట్టుంది. అమ్మీ, అది నేనే. వైజయంతి నువ్వా? నేనింకా ఎవరికో తగిలిందనుకున్నా. ఏ, నాకైతే తగలదా? ఆంటీ, మీకెన్నిసార్లు చెప్పాం ఏమైనా కావాలి అంటే బెడ్రూమ్ నుంచి అడగమని. గదిలో కూర్చుని కూర్చుని బోరు కొడుతుంది. అందుకని మా తలలు పగలకూడదామని హాల్లోకి వచ్చారు అత్తయ్య. భలేవాడివయ్యా యువరాజ్, ఏదో ఒక్కసారి తగిలితే. మళ్ళీ ఎవరో అడ్డొచ్చారు. హాల్లో ఉండాల్సిన సోఫాలు ఏమయ్యాయి? మీరంతా హాల్లోకి ఒకటేసారి ఎందుకు వచ్చారు? కర్మకు. పినిగారు మీరు కదలకండి, నేను తీసుకెళ్లి మిమ్మల్ని సోఫాలో కూర్చోబెడతాను. రండి.